వెల్కమ్ టు SK9 న్యూస్. నేటి సమావేశానికి అధ్యక్ష స్కూల్ హెడ్ మాస్టర్ దుర్గం ప్రభాకర్ గారికి, అలాగే ట్రెజరర్ నేత్కొండయ్య గారికి, దాతలు ఎండి ఆసిఫ్ గారికి, కోనరాతి ఉపేందర్ గారికి, మా లయన్ పెద్దలందరికీ మరియు ఈ స్కూల్ యాజమాన్యానికి, మొత్తం టీచర్స్ అందరికీ, విద్యార్థులకు నా యొక్క శుభములు. ఈరోజు మీ కొరకు మేము చక్కటి బ్యాగులను తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. మీరు కూడా మేము ఎలాగ మీకు అప్పచెప్తున్నాం, మీరు కూడా అంత బాగా చదువుకొని ప్రైవేట్ స్కూల్లో ధీటుగా మీరు ఎదిగి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారు కదా. మీరు కూడా భవిష్యత్తులో ఇలానే మాలకి ఇట్లా డ్రెస్సులు వేసుకోకపోయినా కానీ సేవాగుణం అనేది అందరికీ, ఇప్పుడు చిన్న పెద్ద అనేది ఏం వయసు ఉండకూడదు. ఇప్పుడు నీ దగ్గర 2 పెన్నులు తెచ్చిన పక్కోనికి లేదు, అట్లాంటి నీ పెన్ను సాయం చేస్తే అది ఒక సేవాగుణం వెళ్ళి కూడా. కాబట్టి మీ చిన్నతనం వచ్చే సేవాభావాన్ని అంకితంగా నెరవేర్చుకోవాలని కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కారం. వచ్చి 2 రోజుల్లోనే ఈరోజు స్కూల్ బ్యాగ్ ఉన్నది. ఇంకొక షూ ఉంటే మా పిల్లవాడు కూడా ప్రైవేట్ పిల్లవాడికి ధీటుగా ఉంటాడని మన లైన్ మిత్రుడిని సంప్రదిస్తే మిస్టర్ మస్రం రాజేష్ గారు, పిల్లల సురేష్ గారు మన పిల్లలందరికీ కూడా షూ అది త్వరలో ఇస్తారని చెప్పారు. వారికి కూడా ఆయన మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను కూడా మనకు అనౌన్స్ చేసిండు. అది కూడా త్వరలోనే మీకు ఆ గిఫ్ట్ రాబోతుంది. ఈ సంవత్సరం మా పాఠశాలలో మీరు దత్తత తీసుకున్నారనుకుంటా. కొడగట్ట లయన్స్ క్లబ్ దత్తత పాఠశాలగా నేను ప్రకటిస్తూ ఈ సేవా కార్యక్రమాలు విస్తరించవలసిందిగా కోరుతూ ప్రజల పునరుద్ధరణ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కొడగట్ట అధ్యక్షుడు మరియు దీని హోస్ట్ తరుణ్ ప్రొఫెసర్ గారు మరియు వారి ఉపాధ్యాయులు మరియు దాతలు ఎండి ఆసిఫ్ గారు, ఫోటో గారు మరియు మన క్లబ్ అధ్యక్షుడు రాజరామ్ గారు మరియు దాతలు లేని మిత్రులందరూ కూడా అందరికీ మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు, పెద్దలకు నమస్కారాలు. మరి ఈ కార్యక్రమాన్ని పెట్టడం ఉంటే వాస్తవానికి సతీష్ బ్రదర్ చెప్పిండు, నిజంగా వడ్డించేవాడు మనవాడైతే ఏములు కూర్చున్నాయి కదా, నేనే చెప్పాను కూడా నువ్వు చెప్పినా. మన క్లబ్ సభ్యులు ఇద్దరు బాగున్నారు, వేణు సభ్యులు కాకపోయినా కూడా మనకు ఏ విధంగా హెల్ప్ చేసే వ్యక్తి. కాబట్టి మన పాఠశాలలో మీరు బాగా చదువుకోండి. అందరూ కూడా మేము ఉమేష్ సార్ కానీ అందరూ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లో చదివిన వాళ్ళమే. ఈ స్కూల్లో చదివే ఎంతో కొంత స్థాయిలో వచ్చేసాం, ఎంతో కొంత మా దానం చేసే స్థితికి వచ్చేసాం. కాబట్టి మీరు కూడా మంచి డిసిప్లిన్ తోటి బాగా చదివి ఇలాంటి కార్యక్రమాలను మీరు పెద్ద ఖచ్చితంగా చేస్తారా? అర్థమైందా? మీరు మీ స్కూల్ చదువుకొని ఇవ్వడానికి వచ్చిన మీరందరం కూడా మీరు కూడా పెద్దగా బాగా చదువుకొని బాగా మంచి స్థితిలో ఇలా ఇస్తారు కదా. ఈ అవకాశం మీ హెచ్ఎం సార్ గారు చెప్పినట్టుగా మీరు ఇప్పటి నుంచే సేవా గుణాన్ని అలవాటు చేసుకొని బాగా చదువుకొని మీరు ముందుకు రావాలి, మీ అమ్మానాలకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి ధన్యవాదాలు చేసుకున్నాను. అది మనకు లైనిజంలో మెంబర్షిప్ నూతనంగా తీసుకున్నాం. మొదటి కార్యక్రమం నూతన సభ్యుడితో చేయడం చాలా గర్వకారణం అని చెప్పగానే ముందుకు వచ్చినటువంటి ఉపేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు ప్రభాకర్ గారికి, మన అధ్యక్షులు రాము గారికి, సెక్రటరీ కొండయ్య గారికి, ఇతర లైన్ మిత్రులందరికీ విధంగా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొన్ననే రీసెంట్గానే లైన్ క్లబ్లో చేరాను. సాగడంగానే ఇదే స్కూల్లోనే చదువుకున్నాను. సంతోషంగా ఉంది. ఈ అవకాశం ధన్యవాదాలు. పెద్దలు ఆసిఫ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లైన్ క్లబ్ ఆఫ్ కొడకండ్ల ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ గారికి, మరియు మా లైన్ క్లబ్ అధ్యక్షుడు రాజరామ్ గారికి, కోశాధికారి కొండయ్య గారికి, మరియు అంత లైన్ మిత్రులందరికీ, పెద్ద వ్యాఖ్య గారికి,
వేదిక విద్యార్థులకు ఈ పాఠశాలకు 2-3 సార్లు రావడం జరిగింది నేను. ఎందుకంటే ఈ పాఠశాల చదివాను కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెట్టి పోయినసారి స్టార్ట్ అవుతుంది ఇక్కడికి రాలేదు. మళ్ళీ ఒకసారి అన్న వ్యాఖ్యాన కోరిక మేరకు అప్పుడు ప్రభాకర్ సార్ అక్కడ ఇచ్చాము ఆ స్కూల్లో. ఇక్కడ కూడా లాస్ట్ బర్త్డే అర్థం చేసినారు. మనం చేసి పెద్ద గొప్ప ఏం కాదు, ఏంటంటే మనకు ఉన్నదంటే సేవ చేద్దామనే ఆలోచనతో ఈ స్కూల్లో చదివాను కాబట్టి ప్రభాకర్ సార్ ఎంబడబడ్డాడు మా స్కూల్కే ఇవ్వాలని. అందులో భాగంగానే నేను కొంచెం డొనేట్ చేయడం జరిగింది. ఇదే లైన్స్ క్లబ్ అదే చెప్తుంది సేవాబృందం అనేది. కాబట్టి మా దాంట్లో చాలా మంది మిత్రులు కొంచెం ఇంకా ముందు అవుతారు. కొంచెం ధైర్యం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు కొంచెం జేబు మీద వచ్చి గట్టి పెట్టాల్సిన కోర్టు. ఇంకోటి స్కూల్లో పనిచేసిన వేణు సార్ గారు మా క్లాస్మేట్, ఆయన కూడా ఆలోచించి ఒకసారి లైన్స్ క్లబ్ చేంజ్ కావాలని ఈ సభ ఇక్కడ పెట్టిస్తాడు, మీకు మంచిగా సపోర్ట్ చేస్తాడు. మీకు ఎడ్యుకేషన్ పరంగా మిమ్మల్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయించడం కోసం, స్పోర్ట్స్ గా మిగతా కల్చరల్ యాక్టివిటీస్ వాటన్నిటి కోసం అన్న మీకోసం బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వేణు సార్ కానీ ఉమేష్ సార్ కానీ వీళ్ళు మంచి జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ ఊహించి మీకు అట్లా వాళ్ళని ప్రిపేర్ చేసే టీచర్స్ మీకు ఉన్నారు. వాళ్ళని మీరు చక్కగా ఉపయోగించుకొని ఇంకా మంచిగా చదివి మంచిగా ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించి ఉన్నతంగా చదివి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి మీకు బ్లెస్ చేస్తూ ఈ కార్యక్రమానికి నేను వచ్చిన సందర్భంగా మీకు కూడా మొన్న ఆగస్టు 6 రోజు నా బర్త్డే జరిగింది. ఆ రోజు కూడా నేను మా ప్రెసిడెంట్ గారికి చెప్పుకుంటుంది, రాహుల్ సార్ గారికి చెప్పుకుంది, నా పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ ఇస్తానని చెప్పిన. మీరు గట్టిగా మంచిగా చదువుకొని మా పిల్లలు బాగా చదువుతారు, స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయండి సార్లు నాకు చెప్పారు. అతి త్వరలోనే నా వంతుగా నేను కూడా మీకు ఒక స్పోర్ట్స్ కిట్ పంపిస్తాను. మళ్ళీ ఒక రోజు మళ్ళీ కలుస్తాం, త్వరలోనే వస్తామన్నా. ఆ రోజు ఒక స్పోర్ట్స్ కిట్స్ మీకు క్యారమ్ బోర్డు, చెస్ బోర్డ్స్, ఇండోర్ గేమ్స్ చేయాల్సింది ఒకటే, మీరు క్రమశిక్షణగా స్కూల్ డేస్ అన్ని డేస్ ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి. స్కూల్ డేస్ అన్ని డేస్ అటెండెన్స్ ఉండాలి. ఫస్ట్ స్కూల్ రాండి, ఆటోమేటిక్ గా స్టడీ వస్తుంది.